బాబు గంట కౌగిలిస్తది హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి లిరికల్ స్టడీస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోనే చూస్తున్నారు కదా. నాకైతే కాఫీ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఇక్కడ ఏంటంటే నాకు ఒక బ్రదర్ అనేది కమెంట్ చేశారు. ఇక్కడ వీడియోని ఇక్కడ కమెంట్ అనేది చూస్తున్నారు కదా. బ్రో కైన్ మాస్టర్ లింక్ వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ పెట్టు అనేసి కమెంట్ చేశారు. సో నేను దానికి రిప్లై ఇచ్చాను. అండ్ మళ్ళీ నిన్నటి వీడియోలో నేను కమెంట్ చేశారు ఇంకా పెట్టలేదు అనేసి. నేను మీకు డిస్క్రిప్షన్లో లేటెస్ట్ వెర్షన్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. నేను యూజ్ చేస్తున్నదే. మీకు ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాదు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, నేను ఓల్డ్ వెర్షన్ అండ్ న్యూ వెర్షన్ కైన్ మాస్టర్ స్క్రీన్ షాట్ అనేది పెట్టాను డౌన్లోడ్ చేసుకునేది. అక్కడ డేట్తో పాటు ఉంది, చూస్తుంటారు కదా మీరు. సో అంటే మీకు న్యూ వెర్షనా కాదా అనేసి డౌట్ రావచ్చు, అందుకనేసి డేట్తో పాటు వచ్చింది. స్క్రీన్ షాట్ తీసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో దీనికి కావాల్సిన లింక్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వాటర్ మార్క్ ఏమైనా వస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ప్రీసెట్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఓన్లీ బీట్ మార్క్ అనేది ఇచ్చాను అండ్ లిరిక్స్ ఇచ్చాను. సో ఫొటోస్ అన్ని ఎలా రీప్లేస్ పెట్టుకోవాలి అండ్ దాని ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే అట్లీస్ట్ ఒక 3-4 మినిట్స్ అయినా చూసి స్కిప్ అనేది చేయండి, ఎందుకంటే నాకు వీడియో రీస్ అనేది పడిపోతుంది. మీకోసం ఇంత కష్టపడి నేను మంచి వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొస్తున్నా. సో ప్లీజ్ నా కష్టం మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ ఒక 4-5 మినిట్స్ వరకు అయినా చూసి సపోర్ట్ అనేది చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా, ఈ చిన్న రిక్వెస్ట్. సో ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే బ్లాక్ స్క్రీన్ అనేది ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది, చూస్తుండ్రు కదా. సో ఇంకా మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఏంటంటే ఫోటో అనేది ఇంకా మీకు చిన్నగానే ఉన్నట్లయితే లేక పెద్దగానే ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫోటో ఫుల్ స్క్రీన్లో రావాలంటే ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్పై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి, సెట్ అయిపోతుంది. సో చూస్తుండ్రు కదా, మీకు నచ్చిన విధంగా ఇట్లా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మొత్తం బ్యాక్ వచ్చండి. తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఇట్లా ఆటోమేటిక్గా రీప్లేస్ అనేది అయిపోతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి 3వ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేసి మళ్ళీ ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. ముందుగానే మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకో మాట కూడా మీరు చెప్పాలి, లాస్ట్లో అది చెప్తాను ఈ ఎండ్లోని. ఏంటంటే చిన్న పార్టికల్ వీడియో కూడా యాడ్ చేయాలి కనుక ఇక్కడ 4వ ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను మీకు ఈ కైన్ మాస్టర్ న్యూ వెర్షన్లోనే ఇంకో అప్డేట్ అనేది వచ్చింది, అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మనకు అది అవసరం లేదు కనుక ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. నేను ఇక్కడ 4 ఫోటోలు మాత్రమే ఇట్లా రీప్లేస్ పెట్టుకున్నా, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. తర్వాత లిరిక్స్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను ఒక లవ్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో దానిపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆ వీడియో సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఆ వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి
స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ వైట్ బాక్స్పై ఇట్లా క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మల్టిప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మల్టిప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తుండ్రు కదా వైట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని పోయింది. తర్వాత ఇక్కడ ఈ లిరిక్పై క్లిక్ చేసి ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఆ పార్టికల్ వీడియోపై క్లిక్ చేసి కత్తెర సింబల్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ లిరిక్పై క్లిక్ చేసి స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఆ పార్టికల్ వీడియోపై క్లిక్ చేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి కట్ అవుతుంది. తర్వాత ఎండ్లో ఇట్లా ఆ లిరిక్పై క్లిక్ చేసి మళ్ళీ ఆ పార్టికల్ వీడియోపై క్లిక్ చేసి కత్తెర సింబల్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. కట్ అయిపోతుంది. తర్వాత ఓన్లీ లిరిక్స్ మాత్రమే ఈ హార్ట్ పార్టికల్ వీడియో అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేవి యాడ్ అవుతాయి. చూస్తుండ్రు కదా. మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టి నేను మీకు వినిపిస్తాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా చూస్తుండ్రు కదా. సో ఇట్లా వీడియో అనేది ప్లే చేశాను. చూస్తుండ్రు కదా, ఇట్లా లిరిక్ అనేది వస్తుంది. దాని తర్వాత ఫోటో అనేది ఇట్లా వస్తుంది. ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనేసి అనుకుంటున్నా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. కింద సేవ్ ఎస్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.